ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు, ఈ సంవత్సరం ఎన్ని శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు వచ్చాయి, పూజా సమయాలు అన్ని వివరాలు వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2026 సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం ప్రారంభం 12 ఆగస్టు 2026 బుధవారం రాత్రి 11:38 నుండి రాజని తేదీతోటి శ్రావణ మాసం ప్రారంభమై 11 సెప్టెంబర్ 2026 శుక్రవారం ఉదయం 8:47 అమావాస్య తిథితోటి శ్రావణ మాసం ముగుస్తుంది. అనగా 13 ఆగస్టు 2026 గురువారం నుంచి 11 సెప్టెంబర్ 2026 శుక్రవారం వరకు శ్రావణ మాసం ఉంటుంది. 2026 సంవత్సరంలో మనకి మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. మొదటి శ్రావణ శుక్రవారం 14 ఆగస్టు 2026 తారీఖున వచ్చింది. ఈ రోజున తిథి శుక్ల విధియ, నక్షత్రం మఖ, తదుపరి పుబ్బ. ఈ రోజున మొదటి శ్రావణ శుక్రవారం పూజ లేదు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి శుభ సమయం తెల్లవారుజామున 4:56 నుండి ఉదయం 8:17 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:09 నుండి ఉదయం 10:30 లోపు శుక్రవారం పూజ లేదు వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఈ రోజు సాయంత్రం పునఃపూజ నిర్వహించుకొని పేరంటం పెట్టుకొని ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటానికి శుభ సమయం సాయంత్రం 4:50 నుండి రాత్రి 8:02 లోపు. రెండవ శ్రావణ శుక్రవారం 21 ఆగస్టు 2026 తారీఖున వచ్చింది. ఈ రోజున తిథి శుక్ల నవమి, నక్షత్రం అనురాధ, తదుపరి జ్యేష్ఠ. ఈ రెండవ శ్రావణ శుక్రవారం రోజునే మనం ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి శుభ సమయం తెల్లవారుజామున 4:11 నుండి ఉదయం 8:17 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:09 నుండి ఉదయం 10:30 లోపు వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ రోజు సాయంత్రం పునఃపూజను నిర్వహించుకోవటానికి పేరంటకం పెట్టుకొని ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటానికి శుభ సమయం సాయంత్రం 4:45 నుండి రాత్రి 7:29 లోపు. 2026 సంవత్సరంలో మూడవ శ్రావణ శుక్రవారం 28 ఆగస్టు 2026 తారీఖున వచ్చింది. ఈ రోజున తిథి పౌర్ణమి, నక్షత్రం శతభిషం. ఈ రోజున శ్రావణ శుక్రవారం పూజ లేదు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవటానికి శుభ సమయం తెల్లవారుజామున 4:11 నుండి ఉదయం 8:17 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:09 నుండి ఉదయం 10:28 లోపు పూజను ప్రారంభించవచ్చు. ఈ రోజు సాయంత్రం పునఃపూజను నిర్వహించుకొని ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటానికి శుభ సమయం సాయంత్రం 4:45 నుండి రాత్రి 7:57 లోపు నిర్వహించుకోవచ్చు. 2026 సంవత్సరంలో 4వ శ్రావణ శుక్రవారం 4 సెప్టెంబర్ 2026 తారీఖున వచ్చింది. తిథి బహుళ అష్టమి, నక్షత్రం రోహిణి. ఈ రోజు ఉదయం శుక్రవారం పూజ లేదా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటానికి శుభ సమయం తెల్లవారుజామున 4:12 నుండి ఉదయం 8:18 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:07 నుండి ఉదయం 10:30 లోపు పూజను ప్రారంభించాలి. ఈ రోజు సాయంత్రం పునఃపూజను నిర్వహించుకొని ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటానికి శుభ సమయం సాయంత్రం 5:31 నుండి రాత్రి 7:48 లోపు. 2026 సంవత్సరంలో 5వ శ్రావణ శుక్రవారం 11 సెప్టెంబర్ 2026 తారీఖున వచ్చింది. ఈ రోజున తిథి అమావాస్య, నక్షత్రం పుబ్బ,
తదుపరి ఉత్తర. ఈ రోజు ఉదయం శుక్రవారం పూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం తెల్లవారుజామున 4:15 నుండి ఉదయం 8:18 లోపు. 2026 సంవత్సరంలో శ్రావణ మంగళవారాలు మొత్తం 4 వచ్చాయి. మొదటి శ్రావణ మంగళవారం 18 ఆగస్టు 2026 వచ్చింది. ఈ రోజున తేదీ శుక్ల షష్ఠి, నక్షత్రం చిత్త, తదుపరి స్వాతి. ఈ రోజున శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించటానికి శుభ సమయం తెల్లవారుజామున 4:56 నుండి ఉదయం 8:17 లోపు వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12 లోపు ప్రారంభించవచ్చు. మంగళగౌరి వ్రతం అయిన వెంటనే ఇందాక చెప్పిన సమయాలలోనే ముత్తైదువులకు వాయినాలను ఇవ్వవచ్చు. సాయంత్రం పునఃపూజ నిర్వహించుకోవటానికి సాయంత్రం 5:38 నుండి రాత్రి 8:02 లోపు పూజను నిర్వహించుకోవాలి. 2వ శ్రావణ మంగళవారం 25 ఆగస్టు 2026 వచ్చింది. ఈ రోజున ఇది శుక్ల త్రయోదశి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజున మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి శుభ సమయం ఉదయం 7:33 నుండి ఉదయం 8:17 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12 లోపు మీరు వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఇందాక చెప్పిన సమయాలలోనే వ్రతాన్ని ఆచరించిన తరువాత ముత్తైదువులకు వాయినాలను ఇవ్వాల్సి ఉంటుంది. సాయంత్రం పునఃపూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం సాయంత్రం 5:33 నుండి రాత్రి 7:57 లోపు నిర్వహించుకోవాలి. 3వ శ్రావణ మంగళవారం 1 సెప్టెంబర్ 2026 వచ్చింది. ఈ రోజున తిథి బహుళ చవితి, నక్షత్రం అశ్విని. ఈ రోజున మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి శుభ సమయం తెల్లవారుజామున 5 గంటల నుండి ఉదయం 8:18 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12 లోపు వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఇందాక చెప్పిన సమయాలలోనే వ్రతాన్ని ఆచరించిన తరువాత ముత్తైదువులకు వాయినాలను ఇవ్వండి. ఈ రోజు సాయంత్రం పునఃపూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం సాయంత్రం 5:24 నుండి రాత్రి 7:48 లోపు పూజను నిర్వహించుకోవాలి. ఆఖరి శ్రావణ మంగళవారం 8 సెప్టెంబర్ 2026 వచ్చింది. ఈ రోజు తిథి బహుళ ద్వాదశి, తదుపరి త్రయోదశి, నక్షత్రం పుష్య, తదుపరి ఆశ్లేష. ఈ రోజున మంగళగౌరి వ్రతాన్ని ఆచరించటానికి శుభ సమయం తెల్లవారుజామున 5 గంటల నుండి ఉదయం 8:18 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:28 లోపు వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ సమయాలలోనే వ్రతాన్ని ఆచరించిన తరువాత ముత్తైదువులకు వాయినాన్ని ఇవ్వండి. ఈ రోజు సాయంత్రం పునఃపూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం సాయంత్రం 5:24 నుండి రాత్రి 7:48 లోపు. విన్నారు కదా, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాల గురించి పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.